అంతెందుకు ప్రస్తుత టీడీపీ చైర్మన్, ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ ఫోటోలతోనూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. సరే, వాళ్ళంతా పొలిటీషియన్స్లే, వాళ్ళ జోలికి పోతే చంద్రబాబు నాయుడికి అని ఇబ్బందిలే అని ఏమైనా హెసిటేట్ చేస్తున్నాడేమో చంద్రబాబు అని అనుకుంటే, టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి ఆమె వీడియో చూపుతూ ఫోటోలు చూపుతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడని అడుగుతా ఉన్నాడు. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వద్దని విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఈ బాధితురాలు చంద్రబాబు నాయుడు గారికి గతంలోనే లేఖ రాసిందట. ఆ లేఖ కాపీ కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. లేఖ రాయడమే కాకుండా దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా మళ్ళా అక్నాలెడ్జ్మెంట్తో సహా లేఖ బయటకు వచ్చింది. అలాంటి చోట చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసింది లేదు, ఇలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు అని ఆయన అడిగితే ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినాడు. నిజంగా దేవుడి మీద వీళ్ళకు భయం లేదు, భక్తి లేదు, నిష్ట లేదు. నిజంగా ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలాంటి తప్పులు చేయరు, ఎస్పెషలీ దేవుని ఆలయంలో. ఇలాంటి వాళ్ళ దేవుడి గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ పవిత్రత గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడేది. చంద్రబాబు నాయుడుకి నిజంగా భయము లేదు, భక్తి లేదు, ఆలయ నిర్వహణలో శ్రద్ధ అంతకన్నా లేదు. నిన్ననే కదిరిలో జరిగిన రథోత్సవంలో రథం కింద పడి 6 భక్తులు గాయపడ్డారు. పవిత్రమైన రథోత్సవం నిర్వహణలోనూ భక్తులకు రక్షణ కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంలో తిరుమలలో 6 మరణించినారు. ఫస్ట్ టైం తిరుపతి హిస్టరీలో, తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో ఇది ఫస్ట్ టైం. అది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 6 మరణించినారు. సింహాచలంలో చందనోత్సవం సందర్భంలో 7 చనిపోయినారు గోడగూలి. పలాసలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయినారు. వాళ్ళకు బాధ కలుగుతుంది. దానికి నేనేం చేయను. హిందూ ధర్మం ప్రకారం సతీ సమేతంగా రావాలి. భార్య లేకపోతే అదొక డిఫరెంట్ ఇష్యూ. గతంలో రాజశేఖర్ రెడ్డి రాలేదు, జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఈ భారతి పేరు ఎత్తానని వాళ్ళ కోపం. నేను ఎందుకు ఎత్తకూడదు భారతి పేరు? ఆమె వస్తే ఆమెను ఎందుకు నేను ప్రశ్నిస్తాను? ఆమె రాలేదు కదా. ఇవన్నీ పెట్టుకొని బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఉంటే నా ఆటలు ఏమీ సాగవు, రోజుకొకటి వస్తూ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ బురద జల్లే కార్యక్రమం. ఇప్పుడు ఈ వీడియోలు కంప్లైంట్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలా, లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అన్నారో కంప్లైంట్ చేయాలి. ఎవరికైనా కంప్లైంట్ చేశారా? ఎవరికైనా చెప్పారా? కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి, ఈ సన్నాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు, అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు.